ప్రతి చోట, ప్రతి పద్యంలో, ప్రతి శ్లోకంలో వీలైనంత వరకు స్త్రీని అవమానించడమే. ఇవాళేమో పట్టుకు ఎడుతున్నాం. హిందూ సంప్రదాయం ఏం కాపాడతారు వాళ్ళని గౌరవించకపోతే? అంచేత నేను అందులో ఉండేవే గౌరవించే విషయాలు చెప్పుకుని వస్తున్నా, సరసంగా, సరదాగా, జాగ్రత్తగా, సగౌరవంగా, సభక్తిగా. మనుషుల్ని గౌరవించినప్పుడే మనతోటి ఉంటారండి ఎవరైనా సరే. నౌకర్లైతే మాత్రం తిడితే పడతారా? తిట్టకుండా పనులు చెప్పలేమా? అరే ఒరే అనాలా? ఆ మాట మానుకోలేమా? మనం ఈ కులాల్లో, పెద్ద కులాల్లో పుట్టాం కాబట్టి సరిపోయింది. ఆ కులాల్లో పుట్టుంటే ఆ బాధ మందే కదా, అప్పుడు తెలిసేది కదా. ఇవాళ మన పిల్లలు హాయిగా ఆ కులాల వాళ్ళని చేసుకుంటుంటే ఒక్కొక్కడు 10 లక్షల హత్య కత్తీసుకు బయలుదేరుతున్నాడు. మరి వీరు అక్కడే చదివారు, వారు ఇక్కడే చదివారు. వారికి ప్రేమించుకోవడం తప్పితే ఏం తెలియదు. మరి మీకున్న భేదాలు ఏం చేయమంటారు? ఇవాళ పరుగులు పోతున్నాయి. అవమానించింది మనమే, ఆ స్థితికి తీసుకొచ్చింది మనమే. ఇవాళ ఏదో జరిగింది అనేది మనమే. మొత్తం సమాజంలో ఈ కులపరమైనటువంటి భావాలు నశించే వరకు, ఎక్కువ తక్కువ అనే భావాలు పోయి మంచి చెడ్డ మాత్రమే ఉండే వరకు ఈ భేదాలు పోవాలి.